హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. ఈరోజు బోట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ అనేది పైన, ఉల్టా అనేది కింద, దానిపైన లైనింగ్ ఇలా పెట్టుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కుట్టు వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కుట్టు వేసుకుంటున్నాను. బోట్ నెక్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఇది. ఒక పార్ట్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మూలలు ఉన్నాయి కదా, ఆ మూలల్లో పాదాన్ని ఇలా ఎత్తి మళ్ళీ కరెక్ట్గా పాదాన్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్ కింద డీప్ కాడ కూడా అంతే. పాదాన్ని ఇలా ఎత్తడం, నెక్ వైపు ఇలా తిప్పుకోవడం, మళ్ళీ స్టిచ్ చేసుకోవడమే. లైనింగ్ ఐరన్ చేసుకుంటే బ్లౌజు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇది బిగినర్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ ఎక్స్ట్రా ఖర్చునంతా కట్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఖర్చుకి టాకా పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, చూపిస్తున్న విధంగా మూలల్లో కంపల్సరీ పెట్టుకోవాలి. కుట్టు టచ్ అవ్వకుండా ఇలా టాకాలు పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఉల్టా తిప్పడమే లోపలికి. చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా నెక్కుని పై వైపుకి, లైనింగ్ అనేది లోపల వైపుకి ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ మూలల్లో కరెక్ట్గా రాదు కదా, అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది తీసుకొని లోపలికి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వేలుతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. నెక్ ఫుల్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నెక్ అంతా అనుకున్న తర్వాత బ్లౌజు ఇలా పెట్టుకొని పైన ఒక కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని ఇలా పైన కుట్టేసుకోవడమే. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ వైపుకి తిప్పుకొని బ్లౌజ్ ఫుల్ కుట్టేసుకోవడమే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చునంతా ఇలా కట్ చేసుకోవడమే. మొత్తం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు బ్యాక్ సైడు ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. చూడండి,
ఇప్పుడు నడుము పట్టి పీస్లు 2 తీసుకొని వాటిని అంచుల్లో ఇలా కుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా అంచులో ఇలా ఫోల్డ్ చేసి దానిపైనే ఇలా ఫోల్డ్ చేసిన దానిపైనే ఇలా పట్టుకొని చూడండి చూపిస్తున్న విధంగా ఇలాగా మడిచి ఇలా కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత సెకండ్ పీస్ కూడా ఇట్లానే ఇప్పుడు నడుము పట్టిని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టి పైన కుట్టిన ఖర్చు మన సైడ్ ఉండాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా చూడండి 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకొని లైనింగ్ క్లాత్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా ఇలా ఇప్పుడు నడుము పట్టి సైడ్స్ దగ్గర ఇలా కుట్టు వేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడు హుక్స్ పట్టి కాజా పట్టి వేయట్లేదు, అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదా, అది ఇలా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ పైన మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే ఇలా కుట్టు వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు లైనింగ్ తిప్పేసి ఒరిజినల్ క్లాత్ పైన నెక్ మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైన చుట్టూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే ఖర్చునంతా కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా డాట్స్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కింద పక్క చంకలో ఈ పక్క కూడా సేమ్ అదే మాదిరి 2 సైడ్ మార్కింగ్ ఇచ్చుకున్నాను. కింద వైపు డాట్ని చూడండి మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే ఇలాగా కుట్టు వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇంకోటి కూడా ఇలానే మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైన చూడండి ఇంకోటి కూడా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే
ఇలా కుట్టు వేస్తున్నాను. ఒక్కసారి మార్కింగ్ ఇచ్చుకుంటే చాలండి, కుట్టడం చాలా ఈజీ. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, సెంటర్ డాట్ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూడండి, మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలాగా స్టార్టింగ్లో కొంచెము, మిడిల్లోకి వచ్చేసరికి ఎక్కువ, ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెము ఇట్లా హుక్స్ పట్టి ఉండుంటే అది సపరేట్గా కుట్టేవాళ్ళం. కానీ ఇది అలా కాదు కదా, అందుకని ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ డాటు స్టార్టింగ్లో ఎక్కువ, ఎడ్జ్కి వచ్చేసరికి తక్కువ, సన్నంగా వేసుకుంటూ రావాలి. చూడండి, అంతా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. ఇప్పుడు షేప్ పట్టి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 షేప్ పట్టు 1 టైమే ఇలా పెట్టుకొని ఒరిజినల్ మీద లైనింగ్ ఇలా పెట్టి మార్కింగ్ ఇచ్చుకొని ఒకటేసారి కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, చూపిస్తున్న విధంగా మార్కింగ్ పైనే కుట్టేసుకోవాలి. ఇలాగా ఇంకో షేప్ పెట్టి కూడా ఇలానే కుట్టేసుకోవాలి. దాని పక్కనే లోపలికి ఖర్చు వైపుకి ఒక కుట్టేసుకొని ఇలా లైనింగ్ని తిప్పుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని, చూడండి చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నట్టుగా కుట్టు వేసి ఒరిజినల్ని లోపలికి ఇలా తిప్పేసి కుట్టు వేసిన దానిపైనే ఇంకో కుట్టు వేయాలి. చూడండి, నీట్గా జరుపుకుంటూ కుట్టు వేసిన దానిపైన ఇలా వేసేయడమే. ఇప్పుడు కుట్టు వేసిన దాని పక్కనే ఒక పాదం మందం వదులుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని, చూడండి ఇలాగా 2 ఆపోజిట్లో పెట్టి ఇలా స్ట్రైట్గా చూసుకొని కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకొని నెక్స్ట్ ఇలా పెట్టేసి మార్కింగ్ ఇచ్చిన దానిపైననే కుట్టు వేసుకోవాలి. చూడండి, మార్కింగ్ ఇచ్చాను, దానిపైననే కుట్టు వేస్తున్నాను. షేప్ పట్టి 2 జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూడండి, దాన్ని ఇలా ప్రెస్ చేసి ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టి మీద చూడండి ఇలా కుట్టుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టికి పై పార్ట్కి కరెక్ట్గా ఇలా సెంటర్కి ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా ఫుల్ కుట్టేసుకోవాలి, ఆ పక్క ఈ పక్క.
ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు పోగులన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, 2 జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది, కరెక్ట్గా వచ్చింది. షేప్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా రివర్స్లో పెట్టుకొని ఇలాగా రివర్స్లో పెట్టుకొని షోల్డరు జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఆ పక్క ఈ పక్క 2 వైపులా ఇలానే షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత పైన పోగులు పక్కకు జరగకుండా ఇట్లా ఇంకొక కుట్టేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా పోగులు ఉంది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇలాంటి గోల్డ్ కలర్ లేస్ తీసుకొని చూడండి, ఇట్లాగా నెక్కి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నెక్ పైన నెక్ ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. లేసు 2 పక్కల స్టిచ్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి, ఒకటి క్లాత్ ఇంకొకటి వచ్చేసి లైనింగ్ మాత్రమే తీసుకోవాలి. చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్కి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి క్లాత్ లైనింగ్ స్టిచ్ చేసుకునేది ఒక పీసు, లైనింగ్ పీస్ మాత్రమే ఈ పక్క పెట్టి వీటిని ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఇప్పుడు కాజా పట్టి చూపిస్తున్న విధంగా కింద క్లాత్ కొంచెం పక్క జరుపుకొని ఇలా స్టిచ్ చేసిందంటే పోగులు లేకుండా ఉంటాయి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, కాజా పట్టి ఉక్స్ పట్టి నేను స్టార్టింగ్లోనే ఎందుకు స్టిచ్ చేయలేదంటే, మనం లేస్ కుట్టినప్పుడు మడిచి కుడతాం కదా, అది ఉబ్బెత్తుగా పైన కనిపిస్తుంది, నీట్ ఫినిషింగ్ అంతగా కనిపించదు. ఇలా చేసిందంటే కుట్ లోపలికి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది, బ్లౌజు ఫినిషింగ్ బాగుంటుంది. కాజా పట్టి ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలా పై వైపు కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా తిప్పేసి కుట్టుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి, ఇట్లా పెట్టి ఇలా కుట్టేసుకోవడమే చూపిస్తున్న విధంగా. దాని పక్కనే ఇంకొక కుట్టు, ఇక్కడ సెంటర్లో మనం కాజాలు కుట్టుకోవాలి. ఆ సెంటర్లో చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ అలానే హుక్స్ పట్టీ ఉంది కదా, హుక్స్ పట్టీని ఇలా తిప్పి క్లాత్ పైన కుట్టు వేసుకొని ఇలా మడిచి చూడండి ఇట్లా కుట్టు వేసుకోవాలి. మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చుకుంటే కుట్టడం ఈజీ అవుతుంది. చూడండి, మార్కింగ్ ఇవ్వడం వల్ల ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. నెక్స్ట్ నడుం డాట్స్ మార్కింగ్ ఇచ్చుకోవడం, కుట్టేయడం. చూడండి, అంతే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్
ఇట్లా వేసుకున్నామంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. హ్యాండ్స్ ఖర్చుకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 2 హ్యాండ్స్ ఇలా కుట్టేయడమే. 2 హ్యాండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పి లైనింగ్ క్లాత్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ ఇలానే లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని లోపలికి తిప్పేసి ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలానే. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పైన చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నట్టు హ్యాండ్స్ ఫుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చూడండి ఇట్లా కట్ చేసేసుకోవాలి 2 హ్యాండ్స్కి. ఇప్పుడు లేసు స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా లేస్ పెట్టి స్టిచ్ చేసుకోవడమే. ఎప్పుడైనా లేస్ వేసేటప్పుడు మాత్రం లేస్ సపరేట్గా, బార్డర్ సపరేట్గా ఉండకూడదు. లేసు కరెక్ట్గా ఎడ్జ్ మీదే పెట్టి కుట్టాలి. హ్యాండ్స్ నీట్గా కనిపిస్తుంది అప్పుడు. అంటే పక్కకి కుట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి హ్యాండ్కి అతికిచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. చూడండి, హ్యాండ్స్ షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ పైనే కరెక్ట్గా డాట్, ఇక్కడ మనం కట్టించుకున్నాం కదా, ఆ కట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చిన దానిపైన పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుతోటి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ పెట్టేసి ఆ పక్క ఈ పక్క 2 పక్కల ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు కొస నుంచి కూడా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. టూ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది హ్యాండ్. ఇప్పుడు సైడ్ జాయింట్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకొని కుట్టేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ ఇచ్చాం కదా,
మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కుట్టేసుకోవాలి. సెకండ్ స్టిచ్ ఒక పాదం మందంలో కుట్టు పక్కనే వేసిందంటే కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలానే సైడ్ స్టిచ్లన్నీ వేసుకున్న తర్వాత ఆ పక్క కూడా ఇలానే స్టిచ్ చేసుకోవడం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న బోట్ నెక్కి బటన్ స్టిచ్ చేయాలి. నేను ఎల్లో కలరు శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, అందుకనే ఎల్లో కలర్ బటన్ తీసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలా ఆ పక్క ఈ పక్కకి నీడిల్ పట్టేసి ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. ఇలా బటన్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్ టైప్లో 3 స్టిచ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.